శుభస్య శీఘ్రం అన్నారు పెద్దలు. ఈ ముహూర్తానికే కానివ్వండి. ఇంతకంటే మంచి ముహూర్తం కావాలంటే ఇంకా 2 మాసాల దాకా లేదు. ఏమంటారు? ధనపాల్ శెట్టి గారా? దండాలండి, దండాలు. ఓహో, మార్తాండ భావతారు గారు కూడా వచ్చారే. నమస్కారం, దయచేయండి. జపేషన్ గారికి ఎప్పుడూ సంపాదనేనండి. మీలాంటి కుబేరులు చల్లగా ఉంటే మాకేం కుదవండి. నిల్చునే మాట్లాడుతున్నారే, కూర్చోండి. ఇప్పుడు కూర్చోడానికి రాలేదు మేము. నా శిష్యురాలు చపలాక్షని తెలుసుగా. ఆమెను మహారాజు గారు సంస్థానంలో రాజనర్తకిగా నియమించారు. అందుకోసం శెట్టిగారు తమ ఇంట్లో ఈ సాయంకాలం సన్మానం చేస్తున్నారు. ఆ సభకు నిన్ను నీ తమ్ముడు త్యాగయ్యను పిలవడానికి వచ్చాం. ఉన్నాడా ఇంట్లో? లేదండి, ఊళ్ళోకి వెళ్ళాడు. ఉదరపోషణార్థం ఏదో చెయ్యాలిగా మరి. సరే, నేను స్వయంగా వచ్చి పిలిచానని చెప్పి వెంట తీసుకుంటా. మనం ఎవరింటికి స్వయంగా వెళ్ళి పిలిచే పద్ధతి ఎప్పుడూ లేదు, తెలుసుగా. అది పదండి శెట్టి గారు. పొద్దుంతో ఇండి సీతాలక్ష్మి. తెల్లారిందా సీతాలక్ష్మి? సీతాలక్ష్మి, ఇంట్లో ఒక్క గడియ కాలు నిలిస్తేనా? ఏమిటది? ఇంకేముంది, మీ తమ్ముడు గారు దొరతనానికి వెళ్ళారు, మీ మరదలు దొరసాని గారు సంగీతం పాడుతున్నారు, మీ అమ్మాయి గారు గడప పూజలకు వెళ్ళారు. సరే, నీకు తెల్లారింది. గొడవ మొదలెట్టావు, గొడవ అని. ఇదిగో, ఇట్లా పుసుకొచ్చే సంసారం ఈ గతికి తెచ్చారు. పిన్ని, ఈరోజు పూజకు చాలా పూలు దొరికాయి. ఇంకే తిండి వేళ దాకా కూర్చోడానికి దొరికింది వంక, మరి హద్దు మీరిపోతున్నావే దేబె మోహం అని. ఊరుకోండక్క, కొట్టకండి. చాలే, నీ మూలానే అది ఇలా తయారైంది. రామ మంత్ర మనుజా, రామ మంత్ర జపిసో, ఆ మంత్ర ఈ మంత్ర నెచ్చి కేడలి ಬೇಡ ಸೋಮಶೇಖರ ತನ್ನ ಭಾಮಿಗೆ ಹೇಳಿದ ಮಂತ್ರ ರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸೋ, ಸಕಲ ವೇದಗಳಲ್ಲಿ ಸಾರವಾದ ಮಂತ್ರ, ಮುಕ್ತಿ ಮಾರ್ಗಕ್ಕೆ ಇದು ಮೂಲ ಮಂತ್ರ, ಭಕ್ತಿ ರಸಕ್ಕೆ ದಾರಿ ಪಟ ಕಟ್ಟುವ ಮಂತ್ರ, ಸುಖ ನಿಧಿ ಪುರಂದರ ವಿಠಲನ ಮಹಾಮಂತ್ರ, ರಾಮ ಮಂತ್ರವ ಜಪಿಸೋ ಹೇ ಮನುಜ, ರಾಮ
ಮಂತ್ರವ ಜಪಿಸೋ యాగు ఏమన్నాయా? చపలాక్షిని మహారాజు గారు రాజనర్తగా నియమించారట. అందుకని ధనపాల్ శెట్టి గారింటో ఈ రోజు ఆమెకు సన్మానం చేస్తారట. శెట్టి గారు మార్తాండ భావతారు వచ్చి రమ్మని పిలిచి వెళ్ళారురా. మంచిదే, మీరు వెళ్ళరండి. మార్తాండ భావతారు నిన్ను పిలుచు రమ్మని మరీ మరీ చెప్పాడురా. ఆ పాటలు అభినయాలు నాకు నచ్చవన్నయ్య. పెద్దవారు మీరు వెళ్తున్నారుగా. నీ ధోరణే నీది. నీ మొహంలా ఉంది. ఇస్తర్ నిండా అన్ని చిల్లులే. పెద్దమ్మ గారు చూశారంటే బాగా కాయశుద్ధి చేస్తారు తెలుసునా? నాకేమీ వినిపించడం లేదు. ఆకలితో నా చెవులు మూసుకుపోతుంది. ఉట్టి దరిద్రుడు, ఎప్పుడు ఆకలి ఆకలి ఆకలి. అదిగో హారతి అవుతుంది, రండి వెళ్దాం.